హలో అండి. ఇవాళ నేను కొన్ని క్రోటాన్ మొక్కల గురించి చెప్తాను. అంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇవి. పెద్దగా ప్రికాషన్స్ ఏమి ఉండవు క్రోటాన్స్‌కి. ఎట్లాగో ఉగాదికి నేనంతా క్లీన్ చేస్తున్నాను కాబట్టి చెట్లన్నీ మొత్తం బయట పెట్టినాను. నేను ఇంట్లో అట్‌లీస్ట్ ఒక 10, 12 చెట్లన్నా పెట్టుకొని ఉంటాను. ఇంకా అవి కూడా అన్నీ బయట పెట్టినాను కాబట్టి ఇంకా అట్లాగే కొంచెం సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఆల్రెడీ నేను ఒకసారి నీమ్ పౌడరు, మస్టర్డ్ పౌడర్ కలిపి కొన్ని మొక్కలకు వేసి చూయించినాను. వీడియో కూడా చేసినాను. కానీ ఇప్పుడు కొన్ని మొక్కలకు అన్నిటికీ మట్టి లేకుండా అయిపోయింది, తగ్గిపోయింది. అటువంటి దాంట్లో నేను కొంచెము వర్మి కంపోస్ట్ మొన్న మా అమ్మాయి వాళ్ళ స్కూల్లో తను మొక్కలకు అన్నిటికీ తెప్పించింది. బాగా పనిచేస్తుంది, బాగుంది, మొక్కలన్నీ బాగా వచ్చినాయి అని చెప్తే నేను కూడా ఒక బ్యాగ్ వేయించుకున్నాను. వాళ్ళు తీసుకొచ్చి ఇంటికొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయినారు. వర్మి కంపోస్ట్ చూడాలి, ఇది ఎట్లా ఉంటుందో చూడాలి మరి. ఇప్పుడైతే నేను కొన్నిటికి వేస్తున్నాను. కెలాతియాకు కూడా కొంచెం వేసినాను, ఒక స్పూన్ మాత్రమే వేసినాను, ఒక స్పూన్ అంతా, ఎక్కువ అవసరం లేదు. ఇంకా ఇది వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయి, వైట్ ఫ్లవర్స్, దానికి కొంచెం వేసినాను. ఇంకా ఈ మొక్కకైతే నేను ఎప్పుడు తెచ్చినప్పటి నుంచి ఎప్పుడు దానికి పెద్దగా మట్టి వేయడము అట్లా ఏమి చేయలేదు. ఊరికి ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చినాను. అట్లా పెట్టేసి అప్పుడప్పుడు నీమ్ పౌడరు, మస్టర్డ్ పౌడర్ 2 మాత్రమే వేసేదాన్ని. ఇంక ఈ క్రోటాన్స్కి అయితే మనం పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ అదే చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో క్రోటాన్స్ పెట్టినప్పుడు. ఇది చూడండి, మొత్తం చెట్టు కూడా అంతా మట్టి కూడా ఎండింది, నీళ్ళు కూడా పోయినట్టుగా ఉన్నాను. దానికి 3-4 డేస్ అయిపోయిందేమో, ఎండిపోయింది. సమ్మర్ కాబట్టి మనం ఒకసారి పోసుకోవాలి, రోజుకు ఒకసారి లేదా 2 డేస్కి ఒకసారి అన్న పోయాలి నీళ్ళు. చెట్లు అయితే ఏం పాడవవు, కొంచెం డల్ అవుతాయి అంతే తప్ప చెట్లు పోవడం అంటూ మాత్రం అయితే ఉండదు. ఇదైతే మొత్తం డ్రై అయింది. ఎందుకంటే ఇది ఇట్లా గడ్డి మాదిరిగా ఉన్న చెట్లు ఏవైనా ఉంటే మాత్రము మీరు ఒక 2 డేస్ 3 డేస్ పోసినా చెట్లు మాత్రం పోవు. ఎందుకంటే దాని బల్బ్స్ ఉంటాయి కాబట్టి ఆ బల్బ్స్లో స్టోరేజ్ మాదిరిగా వాటర్ స్టోరేజ్ ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి ఈ చెట్టు కూడా పేరైతే తెలియదు నాకు. ఇది కూడా రఫ్ చెట్టే. ఇంట్లోనే ఎక్కువ పెడతాను నేను. దీనికి ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం నేను దీనికి పెస్ట్ చూస్తున్నాను. అంటే కొంచెం బూజు మాదిరిగా ఇట్లా వచ్చింది. దానికి నేను ఫస్ట్ టైం నీమ్ ఆయిల్, కొంచెం షాంపూ, అంటే ఆల్రెడీ నేను ఆకుకూరలు, టమాటా, మిర్చి అటువంటివి ఉన్నాయి కాబట్టి దానికి స్ప్రే చేస్తూ ఉంటాను కాబట్టి అట్లాగే దీనికి పెట్టినాను. లేకుంటే నీమ్ ఆయిల్ లేని వాళ్ళు ఊరికే షాంపూ వాటర్లో కలిపి యాడ్ చేసి స్ప్రే చేసినా చాలు. లేదా అక్కడికి మొక్కలు ఎక్కడికైతే ఉన్నాయో ఆ మొక్కలు తుంచేసి పడేసినా సరిపోతుంది. పెద్దగా దీనికి కేర్ తీసుకొని మనము పెస్టిసైడ్లు చల్లాల్సిన అవసరం ఏంది. నేనైతే ఎప్పుడు క్రోటాన్స్కి పెస్టిసైడ్ అయితే ఎప్పుడు చల్లను, అసలు స్ప్రే కూడా చేయను. ఓన్లీ వాటర్ కింద పెట్టి షవర్ మాదిరిగా ఇస్తాను తప్ప చెయ్యను అసలు. అది ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకైతే ఇట్లా ప్రాబ్లము. మామూలుగా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న వాళ్ళైతే మొక్కలన్నీ బయట పెట్టేసుకొని వాటర్ బాగా కొట్టేసుకోవచ్చు. ఇక్కడైతే మాకు ప్రాబ్లం ఉంటుంది. ఫ్లాట్స్లో అయితే అట్లా అంత వాటర్ వేసి కొట్టాల్సినంత ఫెసిలిటీ అయితే ఉండదు. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడెక్కడ మనకి ఆకు ఇది ఉందో అది తీసేసుకుంటే సరిపోతుంది. పెద్దగా కేర్ తీసుకోవాల్సిన చెట్లు అయితే కాదు ఇవి. ఎక్కడుందో చూసి అక్కడ తీసేయాలి. ఎక్కడ చెట్టుకైతే రాలేదు, ఓన్లీ కింద మాత్రం వచ్చింది. ఇంకా ఈ చెట్టు అయితే మా మనవడు మొత్తం ఆకులన్నీ కట్ చేసినాడు. కట్ చేసి కూడా 1 వీక్ అయిపోతుంది. చెట్టు ఏం పాడవలేదు. అన్ని మొక్కలు ఎక్కడెక్కడ పైన అంతా కట్ చేసేసి సీజర్స్ తీసుకొని కట్ చేసినాడు. మేము చూడలేదు అది. ఇది కూడా పెద్ద కేర్ అవసరం లేదు దీనికి. పెద్ద మనం వేయాల్సిన అంటే అంటే కంపోస్ట్ వేయాల్సినంత అవసరం కూడా లేదు వాటికి. ఊరికి అట్లా ఏదో వేసేయచ్చు, మట్టి మామూలుగా వేసుకొని ఏదో కొంచెం కంపోస్ట్ ఏదైనా కొంచెం ఇచ్చుకోవచ్చు. ఇవ్వకుండా అది మామూలు మట్టిలో అయినా వచ్చేస్తుంది. ఇది వచ్చి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది కంపోస్ట్ రాగానే, నేను వర్మి కంపోస్ట్ రాగానే దీనికి ఇమీడియట్గా ఇచ్చినాను. ఇచ్చేసి 10 డేస్ అవుతుంది. మన అంతకుముందే అది ఫ్లవర్ ఫామ్ వచ్చిందో మరి తెలీదు. దీనికి మాత్రం అసలు రావట్లేదు. ఆల్రెడీ ఆకులన్నీ నేను తీసేసినాను కూడా, మళ్ళీ ఆకులు ఇట్లా పెరిగినాయి. దీనికి మాత్రము ఫ్లవర్స్ అయితే రాలేదు. సేమ్ చెట్టు అది, ఇది ఒకటే. చూడాలి మరి. దీంట్లో ఇప్పుడైతే వేస్తున్నాను వర్మి కంపోస్ట్ అయితే వేస్తున్నాను. ఇది వచ్చిన తర్వాత చూడాలి, వేసిన తర్వాత వస్తాయేమో. నిన్న ఫ్లవర్ అయితే దానికి వచ్చింది. దీనికి కొంచెం వేసి పెడుతున్నాను. ఇంకా ఈ ప్లాంట్స్కి ఇవైతే ఇట్లా సింగోనియం పెద్దగా కేర్ అయితే తీసుకోవాల్సినంత పెద్ద ఇదైతే కాదు ఇది. ఊరికి అట్లా కొంచెం కలర్ రావడానికి అయితే కొంచెం కంపోస్ట్ అది ఇవ్వాలి. నేను కేర్ తీసుకోలేదు. కొంచెం మట్టి తగ్గిపోయినా కానీ దానికి నేను చూడలేదు అసలు. ఇంకా ఇది వచ్చేసి అయితే ఏదో నేను పెట్టుకున్న పేరు అయితే స్టార్ క్యాక్టస్ అనేసి. నాకైతే పేరు అయితే తెలియదు దీనిది.
ఇది మా చెల్లెల వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చినాను. వాళ్ళైతే రోజు నీళ్లు పోస్తూ ఉంటారు దానికి. మట్టి కూడా పెద్దగా ఏం మార్చరు. నేను కూడా ఇది తెచ్చి ఇసుక ఎక్కువ వేసేసి కొంచెము మట్టి వేసి పెట్టినాను ఊరికి అట్లా. వాటర్ ఎప్పుడో ఒకసారి అట్లా ఇస్తాను, గుర్తుంటే ఇస్తాను, లేకుంటే అట్లా ఉండిపోతుంది అది. మరి వాటర్ వాళ్ళైతే రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. సైడ్ నుంచి అన్ని పిలకలు వచ్చినాయి, నాకైతే రాలేదు. మరి అట్లా వాటర్ రెగ్యులర్గా ఇవ్వాలో ఏమో మరి. రెగ్యులర్గా ఇస్తే కనుక వస్తుందేమో చూడాలి. అందుకే కొంచెం కంపోస్ట్ అయితే ఫస్ట్ టైం ఇస్తున్నాను దీనికి, వర్మి కంపోస్టే ఇస్తున్నాను. చూడాలి ఇది ఇచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది. ఇంకా పీస్ లిల్లీ అయితే ఇండోర్ ప్లాంట్, ప్యూర్లీ ఇండోర్ ప్లాంట్ అని చెప్పొచ్చు. ఇది చాలా బాగా పెరుగుతుంది. ఇంట్లో కొంచెం వెలుతురున్న వైపు ఇది పెడితే మాత్రము ఈజీగా ఇంట్లో పెట్టుకోవచ్చు మనం ఈ చెట్టుని. నేను ఆల్రెడీ 2-3 ఎపిసోడ్ అది వీడియోస్ చేసినాను దీని మీద, పీస్ లిల్లీ గురించి. చాలా ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, పెద్దగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తున్న ఎన్ని మొక్కలలో మనం కేర్ తీసుకోవాల్సినవి ఇవి రెండే, పీస్ లిల్లీ ఒకటి, క్యాక్టస్ ఒకటి. మిగతా వాటికి పెద్దగా కేర్ అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలంటే వీటికే. ఇవైతే ప్యూర్లీ ఇండోరు. ఇంక తమలపాకు చెట్టు వచ్చేసి ఇది కూడా కొంచెం డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదండి దీనికి. అయితే నా దగ్గర ఇది సరిగ్గా రావట్లేదు, అందుకే కొంచెం వర్మి కంపోస్ట్ వేసినాను. ఆల్రెడీ కిచెన్ కంపోస్ట్ వేసి పెట్టిన చెట్టే ఇది, అయినా రావట్లేదు. ఇప్పుడు ఇది వేసినాను. కొంచెం చిగురులు అయితే ఆల్రెడీ వేసి పెట్టినాను ముందే నేను. కొంచెము ఇప్పుడైతే వస్తుంది ఇది కొంచెము. అయితే దీనికి ఇది తమలపాకు మాత్రము, మా చిన్నమ్మాయి అయితే తమలపాకు వాళ్ళ పిల్లలకి దగ్గు రాకుండా ఉండడానికి అనేసి ఒక గ్లాస్లో గ్లాస్ వాటర్కి ఒక తమలపాకు వేసి వేడి చేస్తుంది. జస్ట్ మరుగుతున్నప్పుడు తీసేసి అందులో పటిక బెల్లం వేసి ఒక రోజులో 4 సార్లు తాగిస్తుంది. ఒక 2-3 డేస్లో దగ్గు తగ్గిపోతుంది పిల్లలకి. ఇదైతే ఆ విధంగానైతే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఆ వాటర్ తాగినా కానీ, వేడి చేసుకొని మనం తాగినా కానీ బాగానే ఉంటుంది. ఇంతవరకైతే మేమైతే యూజ్ చేయలేదు, ఎందుకంటే ఆకు ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇది పెద్దగా ఇది కూడా కొంచెము దీనికైతే పెస్ట్ అయితే బాగానే వచ్చింది. నాకు ఎక్కువ పెస్టే వచ్చింది మరి తమలపాకుకి. బాగానే నేను దీనికి 2-3 సార్లు వారానికి ఒకసారి స్ప్రే చేస్తే ఇప్పుడు తగ్గిపోయింది. ఈ కంపోస్ట్ వేసిన తర్వాత కొంచెం పెరుగుతుందేమో చూడాలి. మరి ఇప్పుడైతే కొత్తగా చిగురులు అయితే బాగానే వస్తున్నాయి. ఇంక ఇదేమో షుగర్ ప్లాంట్. ఈ ప్లాంట్కి అయితే పెద్దగా కేర్ అయితే ఏం తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఇవి సైడ్ నుంచి అన్ని కొత్త మొలకలు వస్తూ ఉంటే, ఈ సైడ్ నుంచి ఇవి వస్తుంటే ఎండిపోయినాయి. ఇంకా అవన్నీ తీసేస్తున్నాను నేను. ఇది ఇండోర్గా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్గా తెలియక నేను ఏదో చెట్టు ఏమో అనుకొని ఆకు బాగుంది కదా అని తీసుకొచ్చినాను. ఏదో షాంపూ చెట్టు, షుగర్ చెట్టు అన్నారు, నాకు సరిగ్గా తెలియదు. తర్వాత ఇట్లాగే వీడియో పెడితే కింద వ్యూవర్స్ చాలామంది ఇది షుగర్ ప్లాంట్ అని చెప్పినారు. తర్వాత ఇంకా దీనికైతే నేను ఒక్క మొక్క పెడితే సైడ్ నుంచి చాలా వచ్చినాయి చూడండి, ఇన్ని వచ్చినాయి. దీనికి ఎప్పుడు నేను పెద్దగా అంటే కంపోస్ట్ ఇవ్వడము అటువంటిది అయితే ఏం చేయలేదు. ఓన్లీ మస్టర్డ్ పౌడరు, నీమ్ పౌడర్ అంతే ఇచ్చేదాన్ని. ఇప్పుడు ఫస్ట్ టైము వర్మి కంపోస్ట్ ఇస్తున్నాను. కిచెన్ కంపోస్ట్ అయితే నేను అసలు ఇవ్వను కంపోస్టు. నేను మిగతా వేరే చెట్లకే ఇచ్చుకుంటాను, వీటికి ఇవ్వను. పూల చెట్లకు వాటికి ఇస్తూ ఉంటాను. ఇంకా మనకి దీనికి ఎక్స్ట్రా ఏమన్నా ఆకులు అవి వాడిపోయినవి అటువంటివి ఉంటే తీసేసేయచ్చు. ఇదైతే మనీ ప్లాంట్లో ఒక వెరైటీ అండి. దీనికి పెద్దగా కేర్ అంటే మన వాటర్ అది పోసుకొని నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఒక నీమ్ పౌడరు, మస్టర్డ్ పౌడర్ ఒకటే యాడ్ చేస్తాను 3 మంత్స్ ఆర్ 6 మంత్స్కి ఒకసారి. ఫస్ట్ టైం నేను వర్మి కంపోస్ట్ ఇస్తున్నాను మొక్కలన్నిటికీ, ఎప్పుడైతే ఇవ్వలేదు అసలు. ఇప్పుడు కూడా కొంచెమే ఇవ్వాలి, మరీ ఎక్కువ ఇస్తే కూడా వేడికి పాడవుతాయి మొక్కలు. ఇంతే, ఇవి చెట్లకి తీసుకోవాల్సిన కేర్ అయితే ఇంతే. చెట్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. 6 మంత్స్కి ఒకసారి, అంటే ఎంప్లాయీస్ ఇట్లా టైం దొరకని వాళ్ళు, చెట్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలు. నేను ఆల్మోస్ట్ అన్ని చెట్లు కూడా కొంచెం ఇండోర్లో పెట్టుకుంటూ ఉంటాను, ఎక్కువగా మారుస్తూ ఉంటాను ఎవ్రీ 15-20 డేస్కి ఒకసారి. ఈ చెట్టు అయితే ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. ఇది ఈరోజు వచ్చిన మొక్కలండి. ఈ విధంగా చేసుకున్నాను నేను. ఇంకా మళ్ళీ మొత్తం సమ్మర్ అంతా ఇంకా నేను వీటిని టచ్ చేయను. ఇంకా సమ్మర్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఒకసారి ఏమైనా కేర్ తీసుకుంటాను, లేదా వదిలేస్తాను అట్లాగే. ఎందుకంటే వచ్చేది వర్షాకాలమే కాబట్టి పెద్దగా కేర్ ఏం అవసరం లేదు. ఇన్ని చెట్లలో మనం తీసుకోవాల్సింది కెలాతియా ఒకటి, పీస్ లిల్లీ ఒకటే కేర్. మిగతా చెట్లన్నీ రఫ్గా మెయింటైన్ చేసుకోవచ్చు. క్రోటాన్ మొక్కలు అంటేనే మనం ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరమే లేదు. ఒక కంపోస్ట్ ఏదైనా కొంచెం క్వాలిటీ ఉన్న కంపోస్ట్ తెచ్చుకొని చేసుకుంటే చాలు, సరిపోతుంది మనకి. మట్టి అది కలుపుకుంటే చాలు, కోకోపీట్, మట్టి, కంపోస్ట్ కొంచెం కలుపుకుంటే చాలు. ఓకే అండి, థ్యాంక్ యూ.